మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? లేకపోతే మీకు గృహోపకరణాల మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటే మాత్రం మీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం రావాల్సిందే. ఎందుకంటే వీరవాసరం గ్రామం స్టేషన్ రోడ్‌లో యాంటిక్ సామాన్లకి సంబంధించిన ఇటు గుమ్మాలు గాని, లేకపోతే ఇత్తడి, రాగు, కంచు పాత సామాన్లు మీరు ఇప్పటి వరకు చూడనివి లేదా రాష్ట్రంలో వేరు వేరు చోట్ల దొరికే మెటీరియల్ అంతా కూడా మీకు ఒక్క వీరవాసరం స్టేషన్ రోడ్‌లోనే దొరుకుతుంటుంది. ప్రస్తుతం నేను వీరవాసరం స్టేషన్ రోడ్‌లో ఉన్న మనతో పంజా రాజు గారు ఉన్నారు. ఆయన ఒకసారి అసలు ఈ షాప్‌కి సంబంధించి ఏమేమి దొరుకుతాయి? వీళ్ళ షాప్‌లో ఏ వస్తువులు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రాజుగారు ఏంటి అసల ఆహ్, ఈ ఇదేంటిది స్తంభాలు దేనికి వాడతారండి ఇది? ఈ పూర్వం మొండివలోగుల్లో ఉండేయండి. హ్మ్. స్తంభం పైన మళ్ళీ ప్లస్, మైనస్ కూడా వస్తదండి. ఇగోండి. ఆ! పైన ఇలా ఓకే. పెట్టుకోవచ్చుమాట అండి. ఓకే. ఇలాగండి. ఆ! ఇయి మనం తీసుకొచ్చి బాగా పూర్వ వస్తువులండి ఇయి. బాగా ఓల్డ్ అండి. 100 ఇయర్స్ ఉంటదండి. అబ్బా! హ్మ్. ఉంటాయండి. హ్మ్. ఇట్లో అంటే రెండండి? ఈ 2 2 జాయింటా? ఉంటాయండి. 4 ఉంటాయండి. అంటే ఇప్పుడు ఈటిని కొత్త ఇళ్ళలో ఎక్కడ పెడతారు? మండువాలోగులంటే మండువలో సరే 4 స్తంభాల కింద పెట్టారనుకుందాం. ఎంట్రన్స్ పెట్టుకుంటారండి. హ్మ్. లేదనుకో లోన ఏమన్నా ఎంట్రన్స్ గాని, బెడ్‌రూముల్లో హ్మ్. పెట్టుకుంటారండి. ఇల్లు కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్‌గా కనపడాలంటే ఇయి ఉంటే పెట్టుకుంటారు. బావుంటదంటారు. అవునండి. వస్తారండి ఇయి కొనడానికి? ఆ! మరి అవును పాతయి గదా అంటే? లేదండి. పాత దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవోళ్ళే తీసుకుంటారండి. ఓకే. కొత్తగా కట్టుకున్నా గాని ఆ మండువా ఇల్లు లుక్ రాడానికి. అవునండి. ఆ! డిమాండ్ ఏంటండి ఇది ఎంతుంటది ఇది? ఐ మీన్ కాస్ట్ ఎంతుంటది? కాస్ట్ టేకేనా ఇది? కాదండి రోజ్‌వుడ్ అండి. హ్మ్. కాస్ట్ అనేటప్పటికి కొంచెం పడతదండి. రోజ్‌వుడ్ ఓ రేట్ ఉంటదండి. టేక్ హ్మ్. వుడ్ ఓ రేట్ ఉంటదండి. హ్మ్. ఇట్లో వేగిస్ అని ఓ రేట్ ఉంటదండి. 3 ఉంటాయండి. హ్మ్. రోజు, టేక్‌వుడ్, వేగిస్. వేగిస్ అండి. ఓకే. అంటే మన్నిక ఏది బావుంటది మూడిట్లో? మందికి ఏదైనా బావుంటదండి పాత కర్ర. హ్మ్. బాగా 100 ఇయర్స్ కదండీ ఇది. ఆ! దీనివల్ల ఏదైనా ఉంటది. కొత్తదైతే మన దగ్గర దొరకదండి. హ్మ్. అంటే కొత్తగా రాదు. కొత్తగా చేస్తున్నారసలు ఈ కొత్త అవ్వదండి. మోడల్స్ కొన్ని గుమ్మాలు పైన మీ దగ్గర ఇప్పటికే చూసాను. లేదండి. గొడుగులు అని చెప్తున్నారు గుమ్మాల అదంతా పైన. ఇప్పుడు హ్యాండ్ చెక్‌డండి. హ్మ్. ఇప్పుడంటే అప్పట్లో చేత్తో చెక్కేవాళ్ళు. చేత్తో చెక్కేవారండి సంవత్సరాల కొలది. హ్మ్. ఇప్పుడంతా మిషనరీ వచ్చేసింది కదండీ. ఓకే. ఇయేంటి సార్ ఈ స్తంభాల్లాగున్నాయి? ఈ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఆ! ఈ అంటే హాల్లోనే తూర్పు గుమ్మానికా? లేకపోతే హాల్‌లో? ఎటైనండి ఆళ్ళు. ఆ! తూర్పనేమి కాదండి. హ్మ్. ఆళ్ళు ఏ ఫేసింగ్ ఉంటే ఆ ఫేసింగ్ అండి. హ్మ్. ఏంటి సార్ అసలు మీ షాప్‌లో ఏమేమి ఉంటాయి? మన షాప్‌లో అయితే స్తంభాలని, పందిరి మంచాలు, గుమ్మాలు యాంటిక్ అండి. హ్మ్. ఓల్డ్ ఐటెమ్ లేనంటూ ఉండదండి. హ్మ్. ఎళ్తా ఈ ఉంటాయి, వస్తా ఉంటాయి. బీరువాలేంటి సార్? ఇయి కూడా కొనుక్కెళ్తారా బీరువాలు కూడా? తీసుకుంటారండి. ఈ బీరువాలు ఆయ్! అంటే ఇయి కూడా పాతయి టేకేనండి ఇయన్నీ? టేకేనండి. మొత్తం? టేకు, రోజ్‌వుడ్ ఉంటదండి. ఓకే. అంటే ఇది టేక్ ఒక రేటు, రోజ్‌వుడ్ ఒక రేటా? రోజ్‌వుడ్ ఓ రేట్ అండి. ఓకే. ఈ ఈ ఎద్దుల బళ్ళేంటండి? ఈ ఇది టీపాయ్ ఈ టీపాయ్ అండి ఇది. హ్మ్. మన పాతకాలతో తయారు చేయించినయండి. హ్మ్. ఎద్దులు కూడా టేకేనండి. ఓకే. వుడ్ ఐటమేనండి. హ్మ్. అంటే ఇటిలో ఫాస్టర్ పాలిష్ ఎద్దులుంటాయి. అయి హ్మ్. కాకుండా మన వుడ్ ఎడ్లేనండి. ఓకే. ఇది మీకు ఇదేంటండి అది టేబుల్ టీపా అండి కనపడుతుంది. అది. ఇది కూడా మనం పేపర్‌లు అవి పెట్టుకోవడానికి గ్లాస్ పేపర్‌లని ఏసుకొని గ్లాస్ కాదండి అది. ఆ! మన కృష్ణుడి బొమ్మలని హ్మ్. షోకేస్ టైప్. అంటే దానిపైన గ్లాస్ పెట్టుకోవడానికి కాదు. గ్లాస్ ఓన్లీ పెట్టుకున్నారు. ఏదైనా ఒక మూల పెట్టుకొని అవునండి. హ్మ్. ఏదో దేవుడి ఫోటోలని హ్మ్. సరదాగా ఇది మన గుమ్మాలేంటండి ఎంతెంత ఎత్తున్నాయి? ఏంటి ఎంత హైట్ ఈ గుమ్మాలు ఒక్కొక్కటి? అది ఒక్కోటొచ్చి 6 అడుగులుంటాయి, 7 అడుగులుంటాయి, 8 అడుగులు కూడా ఉంటాయండి. హ్మ్. మన హైట్‌లు బట్టండి. ఓకే. అంటే గుమ్మం హైట్‌ని బట్టి రేటా? వెడల్పు ఎంతుంటది చెప్పండి ఇది సుమారు? వెడల్పు 3 అడుగుల దాకా రావచ్చండి. 4 రావచ్చు. 4 రావచ్చు. హైటు హైట్ అయితే మీకు 6 అడుగులు పైనేనండి. ఓకే. ఇదేంటండి ఇది ఇంత పెద్దదుంది? ఏదైనా గుడిదా? లేకపోతే కాదు. నిజంగా ఇంటిదేనా ఇది? నిజంగా ఇంటిదేనండి ఇది. ఆ! ఎప్పుడండి? ఏ ఊరు నుండి తెప్పించారిది? మనం ఇదైతే కాకినాడ సైడ్ నుంచి తీసుకొచ్చాం. ఆ! అంటే ఆ ఇల్లు తీసేసినప్పుడు మీరు ఇవి తీసుకొస్తారా? లేకపోతే ఎట్లా అవునండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి? మనకి ఇన్ఫర్మేషన్ అంటే బ్రోకర్‌లుంటారండి. హ్మ్. ఆళ్ళేం చేస్తారా, "ఏవండీ గురువుగారు మన పలానా దిక్కున ఇల్లుంది." హ్మ్. అది మనం వెళ్తాం. హ్మ్. వెళ్తే మనం రేటు ఫిక్స్ అయిందనుకో ఇల్లు పలంగా మనం కొంటామండి. హ్మ్. లేదా సామానం పలంగా అండి. ఓకే. ఇదేంటండి ఇది? ఈ చెక్క పెట్టి ఒకసారి వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ ఒకసారి ఏంటి సార్ ఇది? రం భోషణమా? లేకపోతే రంగం బాక్స్ అండి ఇది. ఆ! ఇది రంగం పెట్టి అంటారండి. ఆ! ఇదిగోండి. హ్మ్. ఏంటండి ఇది? లోపల ఏం పెట్టుకుంటాం? ఇదివరకా డబ్బులు పెట్టుకునేవారండి. బంగారం దాసుకునేవారండి. హ్మ్. అప్పట్లో సేఫ్టీ కదండీ! హ్మ్. రంగం బాక్స్ అండి ఇది? రంగం బాక్స్ అండి ఇది. ఆ! అంటే మేకప్ కూడా ఇక్కడే అద్దంలో. అద్దంలోనేనండి. ఆ! ఇది పెట్టేస్తారా? ఆ! తాళాలుంటాయా? ఇది ఓపెన్ అవుద్దా? అది ఓపెన్ అవుద్దండి. ఓకే. ఇదొక షెల్ఫు. అదో సెల్ఫ్ అండి. ఇదో సెల్ఫ్ అండి. హ్మ్. 2 పార్ట్‌ల కింద వస్తదండి ఇది. ఓకే. ఈ ఈ మొత్తం 4 షెల్ఫ్‌లున్నాయి ఇదిగోండి పొడుగి. దీంట్లో సీక్రెట్ ఆర్ అండి ఇది. మళ్ళీ ఇందులో సీక్రెట్ ఆర్ ఉందా? అంగోండి. ఓకే. అంటే దీన్ని ఇట్లా ఎనక తోస్తే ఇది తెలీదండి. సీక్రెట్. అసలు సీక్రెటు. ఉన్నట్టు కూడా తెలీదు. తెలీదండి. ఓహ్! హుహు. అలాగే. ఓకే. ఈ
ఇట్లా సైజులు ఉంటాయండి. ఇది 36 సైజు. డిజైన్ ఈ డిజైన్లు అన్ని కూడా ఇదేంటంటే టేకా లేకపోతే టేకేనండి. బర్మా అండి. టేకేనా? బర్మా టేక్. బర్మా టేక్ అండి. ఇది ఎక్కడ నుండి తెప్పించారండి? ఈ విలేజ్లో కొన్నాయేనండి. మన కుర్రోళ్ళు ఉంటారండి, బైక్ మీద వెళ్ళి విలేజ్లో కొనుక్కొని తెచ్చుకుంటారండి. ఓకే. ఇప్పుడు ఈ రంగం బాక్స్ మేము కొనుక్కోవాలంటే ఎంతండి? ఈ సైజు కాస్ట్ బట్టి ఉంటుందండి. అంతేనా? మాకు చెప్పరా మీరు రేట్ ఎంత అనేది? రేట్ అని కాదు, కస్టమర్లు మీ షాప్ కి వచ్చి చూసి కొనే వాళ్ళకే రేట్లు చెప్తారు. అలాగనేం కాదులేండి. సుమారుగా ఎంత ఉంటుంది ఇది? అంతేనా? కస్టమర్ రావాల్సిందేనండి కంపల్సరీ. ఈ డబల్ డోర్లు అండి? డబల్ డోర్లు అండి. మొత్తం అవి కూడా గొల్లేలు అన్ని పాతవి ఉన్నాయి మొత్తం మీ దగ్గర? మొత్తం పాత వస్తువే ఉంటదండి. ఇది దీన్నే ఉంటారండి? ఇది రంగం బాక్స్ అండి. ఇది రంగం బాక్స్. ఇది రంగం బాక్స్. ఇది వేరే డిజైన్ అంటే ఇదో సైజ్ అండి. ఇది 27 సైజ్ అంటారు దీన్ని. ఓకే. దీనికి ఇది కూడా ఉంటదండి. ఓకే. ఇక్కడ లాగు అంటే ఈ ఊడిపోయినాయి అంటారా? ఇక్కడ బ్రాస్ ఐటమ్ బ్రాసేనండి. ఇది పేపర్ కొట్టాలండి. దాని ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినాలిటీగా వస్తుందండి. ఓకే. ఇందులో మళ్ళీ గోల్డ్ ఈ లాక్ ఏదైనా సీక్రెట్ పేపర్లు ఏమన్నా? పేపర్లు అని ఇంకా రకరకాలుగా దాచుకునేవారు కదండి అప్పుడు పూర్వం. అవును. ఇయే సేఫ్టీ కదండి అప్పుడు. పాత కుర్చీలు ఉన్నాయి మీ దగ్గర. పందిరి మంచాలు ఏంటండి స్పెషల్? ఈ పందిరి మంచం అనేది? ఈ పందిరి మంచమేనండి. రోజు ఉంటేనండి. ఇది రోజు సైజ్ ఎంత సార్ ఇది? 6x6 అండి. ఇలా 6 పెడతామండి, ఇలా 6'4" అండి. ఇవన్నీ రంగం బాక్స్లే చాలా ఉన్నాయి మీ దగ్గర. ఓకే. ఇప్పుడు వాడేవాళ్ళు ఉన్నారండి? ఏదో ఇంట్రెస్ట్ కొలిదేనండి. ఓల్డ్ ఇగోండి తాళం అయితే పూర్వం ఉందేనండి. గంటలు కొడుతుందండి. ఓకే. అంటే తాళం తీస్తేనా? అవును. తిప్పుతుంటే బెల్ సౌండ్ వస్తుందండి. అంటే మనం తిప్పినట్ట లాక్ అయినట్ట అది బెల్ సౌండ్? లాక్ అవునట్టండి. లాక్ తీసిన ఇది వరకు ఎవరైనా దొంగలు పడినా ఓకే. నైట్ టైం అది ఎక్కువగా వినపడుతుందండి. అది అలాగే మనకు ఒరిజినాలిటీగా ఉందండి. అవును. ఓకే. ఇది ఎంత సార్? ఇది పందిరి మంచం. ఇది 6x6 అండి. ఇట్లో మోడల్ ఉంటాయండి. మోడల్ బట్టి ఉంటదండి. ఓకే. ఇది అది అంతేనండి. ఇది 6x6 అండి. అన్ని 6x6 అండి. మోడల్ బట్టి రేటు? మోడల్ బట్టి రేట్ అండి. మామూలుగా మేము అడిగితే మీరు రేట్లు చెప్పరు. అలాగనే ఉండదు కానీ సార్. ఇదేంటి సార్? అది గుడి గుమ్మం లాగా ఉంది. మొన్న మేము గంధర్వ మోహన్ వెళ్ళాం. సేమ్ ఇంచుమించు కాదండి, ఇంటిదేనండి. మండువా అండి. మండువా ఇంటికి సంబంధించి. మండువా ఇంటికి సంబంధించింది. ఇప్పుడు ఈ సెట్ పలంగా అమ్ముతారండి మీరు? అవునండి. మీరు తెచ్చేటప్పుడు కూడా సెట్ పలంగానేనండి. అంటే అలా తీసుకెళ్తే ఓ రేట్ ఉంటది. దాన్ని మళ్ళీ ఫాలీస్ కానీ సీలర్ కానీ వేసేవాళ్ళంటే ఓ రేట్ ఉంటదండి. వర్క్ చేయాలంటే ట్రావెలింగ్ అంతా మీరేనా? ట్రావెలింగ్ మనం మాట్లాడుకోవచ్చండి. లేదు మాకే కావాలంటే వెహికల్ ఉంటాయండి. ఇది ఎంత సార్ హైట్? ఇదంతా గుమ్మం ఈ కింద ఇదంతా కూడా ఒరిజినల్ చెక్కడేనా? ఒరిజినల్ అండి. అంటే ఒకవేళ చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. టేక్ కానీ రోజ్ వుడ్ కానీ కొన్ని ఒరిజినల్ కాదా, లేకపోతే భవిష్యత్తులో ఏమైనా చెద వచ్చేస్తాం, లేకపోతే చెదపట్టి పాతకర్ర అనేది అప్పటికండి దానికి చెద అన్నది ఉండదు. ఓకే. ఆ ఇల్లు కట్టి మీకు దగ్గర సుమారుగా 112 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటారండి? అర్థంగా ఉంది కదా, గొడుగు బల్ల అండి. అది గొడుగు బల్ల. అది సపరేట్ ఫిట్టింగ్ అండి? దానికి ఫిట్టింగ్ దేనికి ఫిట్టింగ్ వచ్చేస్తదండి. గడప గడప, కమ్మిలి కమ్ములు, దానికండి. ఓకే. మరలా కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారు? ఇస్తామండి. కలిపిస్తారు లేకపోతే విడివిడిగా కావాలి? విడివిడిగా ఉండదండి, అది కలిపే విడిగా ఎవరు? అంటే ఇప్పుడు నాకు గొడుగు బల్ల కావాలి సార్, గొడుగు బల్ల కావాలంటే ఎవరు ఇవ్వండి? ఈ సెట్ ప్రకారంగా అంటే దానికి కార్మింగ్, దానికి సంబంధించిన కార్మింగ్ అండి అది. ఓకే. ఆ కార్వింగ్ అంతా ఆ పనితనం మళ్ళీ దానికి ఉండాలి. మళ్ళీ వేరే తీసుకొచ్చి దానికి వేయాలంటే అవదండి. అవును. ఈ పందిరి లేని మంచాలండి. ఓకే. ఈ మంచాలు పైన పందిరి రాదండి. అంటే ఈ కూడా పురాతనమేనా? యాంటిక్కేనా లేకపోతే? యాంటిక్కేనండి. ఈ యాక్చువల్గా ఏంటంటే 3, 6 అండి. ఒక 3 మంచాలు కలిపితే మంచాన్ని ఒక్కోళ్ళే ఓ మంచానే అండి. సామానం అంతా 3 మంచాల సామానం అండి. ఇదిగోండి దీనికైతే ఈ గుమ్మానికైతే సింహాలు ఉంటదండి సైడ్. ఈ సైడ్. ఓకే. అంటే అప్పట్లో ఇది మోడల్? ఇది అప్పట్లోనండి, పూర్వం మోడల్ అండి ఇది. అంటే అది దాంట్లో పాటు చెక్కాడండి విడిగా చేసింది? అది కర్రతో పలంగా చెక్కడేనండి. కర్రతో పలంగా చెక్కడే. అప్పుడు అంతా హ్యాండ్ చెక్కడు కదండి. ఇటేపు సింహం అటేపు ఒక సింహం. ఓకే. ఆపోజిట్ ఉంటాయండి రెండు. ఈ రంగం బాక్స్ చిన్న బాక్సులు. ఇదేంటి సార్? ఇది పూజ కదా? అవునండి, మండపం అండి. పూజ మండపం. పూజ మండపం అండి. అంటే ఇది పూజ గదిలో పెట్టుకునేది? పూజ గదిలో ఫిట్ చేసి వచ్చేది లేదండి. ఎక్కడికి వెళ్తే అక్కడ హాల్లో అయితే ఎక్కడైతే అక్కడ పూజ చేసుకునేది. ఇదేంటండి? ఇది టేక్ వుడ్? టేక్ వుడ్ అండి. ఇది టేక్ వుడ్. మనం ఎందుకంటే వుడ్ ఫలంగా చెప్పేస్తామండి. ఈ కుర్చీ బాగుందండి. జమీందార్ గారి కుర్చీ ఇది? అవునండి, ఈసీఆర్ అండి. ఇది వరకు భారతీయ కుర్చీ అనేవారు కదండి. అవునవునవును. హ్యాండిల్స్ కూడా వస్తాయండి. ఓకే.
ఇది ఇటు వచ్చేస్తుందా? వచ్చేస్తుంది, అది వస్తుందండి, కొద్దిగా ఖాళీ లేదు కదండి. అవునవును, అవును, ఇటు ఓకే, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇట్లా. అవునండి, అప్పట్లో జమీందార్ గారు లెక్కలో గట్టా చూసుకునేవారు కదా, జమ్మా అవును, కూర్చోలండి. కూర్చుని మా మండువా ఇంట్లో అవునండి, బయట వరండాలో అది కంపల్సరీ ఏ మండువలోనే ఉంటదండి అది. బయట వరండాలో కూర్చుని ఆయ్. అయితే హాయిగా శాద తీరచ్చు ఇట్లాగా. లేదంటే మీరు అన్నట్టుగా ఇట్లా కూర్చుని లెక్కలు, జమా ఖర్చులు, లెక్కలు, కూలీలకి జీతాలు, అవునండి, జీతభత్యాలు. ఇది ఏంటి సార్ ఇది? ఇది మన డషింగ్ అండి. డ్రెస్సింగ్ టేబుల్. డషింగ్ టేబుల్ దే, కాకపోతే గోడకు ఫిట్ చేసుకునేదండి ఇది. ఓకే, డైరెక్ట్ గా ఇది గోడకు ఫిట్ అయిపోద్ది. ఇది ఒరిజినల్, ఇది బాగా పూరందండి అది. ఆ, ఆ. మీరేమో మాకు రేట్లు చెప్పమంటున్నారు, మరి కింద మా వాళ్ళేమో కామెంట్లు పెడతారు, మా బిగ్ టీవీ ప్రేక్షకులంతా అన్ని చెప్పారు, రేట్లు చెప్పలేదని. రేట్లు అన్నది ఉండదు సార్. బార్గెన్ ఉంటుందా, ఫిక్స్డ్ రేట్లు? ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు, బార్గెన్ ఉంటుంది. బార్గెన్ చెప్పడమే. మేము ఇలా పలానా ఛానల్లో చూసామంటే దానికి కూడా ఫిక్స్డ్ ఏమి ఉండదండి, బార్గెన్ ఉంటుందండి. డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తామండి. ఓకే, బాగున్నాయి సార్ ఇవన్నీ. కార్మింగ్ అండి. ఆ, ఆ. ఇది ఓకే, ఇది అంటే మంచం ఒక సైడ్ ఇది కాదండి, మీరు అడిగారు చూసారు ఇందాక, గొడుగు బల్ల. గొడుగు బల్ల అండి, దానిదండి. ఇది చేతితో చెక్కిందే అండి? హ్యాండ్ చెక్కడేనండి, చేతితో చెక్కింది, మిషన్ కాదు. మిషన్ కాదండి. అంటే కొంచెం మంది ఏం చేస్తారంటే బండగా చెక్తారు, దాంట్లో చిన్న చెక్కుడు ఉంటది, అలా మాట అండి, లైట్ చెక్కుడు ఉంటది. అంటే కొనే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు మాకు తెలీదు, అది పాతదో కొత్తదో మీరు ఎట్లా తెలుస్తుంది? మనం చెప్తాం సార్, అది చెప్తారా మీరు? మన మీద నమ్మకంగా చెప్తామండి. అసలు ఇప్పుడు ఈ బీరువాలు ఎక్కడ అసలు కనపడట్లేదు, మొత్తం అంతా కూడా పూర్తిగా బీరువాలు కనుమరుగైపోయినాయి, ఐరన్ బీరువాలు వచ్చేసినాయి, అంతా గాడ్రేజ్ మీద వెళ్తుందండి. అవును, నువ్వుడ్డు. అవును, మొత్తం అంతా కూడా ఐరన్ బీరువాలు. అవును, ఈ షెల్ఫ్ దీని కూడా మనం తీసుకెళ్లి ఫిట్టింగ్ సెల్ఫ్ ఫిట్టింగ్ కదండి, ఇది మామూలు సైడ్ ఎక్కడో పెట్టుకుంటే తప్ప గోడ కాడ ఫిట్టింగ్ ఉండదండి ఇది. ఇప్పుడు అందరూ కూడా సిమెంట్ తో కట్టేస్తున్నారు, వాటి కబోర్డ్లు ఆడావిడి బోలంత ఖర్చు. అవునండి, అంటే పాత అనేది ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇది టైల్ అండి, ఇది టైల్స్ అండి. అప్పట్లో కానీ ఇలాంటివి ఏదో 100 బీరువాల్లో ఒక 5 బీరువాలు 6 బీరువాలు తప్ప లేదండి. ఈ బీరువా వచ్చేటికి 2 పార్ట్లు వస్తుందండి. ఓకే, అంటే కింద ఒక పార్ట్, కింద ఒక పార్ట్ అండి, విడదీసేయచ్చు. ఇదిగోండి. ఓకే, ఇది చిన్న ఉయ్యాలండి. బాగుందండి ఇది. అంటే ఇది కూడా యాంటికా లేకపోతే మన వాళ్ళు తయారు చేసింది? మనం తయారు చేసిందేనండి. ఓకే, అంటే షెల్ఫ్ పాతకారతో చేసింది మాట అండి. ఎవరన్నా గిఫ్ట్ కింద ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఆ టైప్ అండి. ఏంటి డ్యూరబిలిటీ ఏంటి సార్? ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నాము, మన్నిక ఏంటి మరి? అంటే ఇప్పటికే 100 ఏళ్ళు నడిచిపోయినాయి, మళ్ళీ ఇంకో 100-150 సంవత్సరాలు నో డౌట్. అసలు నో డౌట్ అండి, అసలు ఈ మంచం కూల్ అండి? అవునండి, అంటే పైన లేకపోతే కింద పెట్టుకున్నాయండి? ఇయ్యేనండి, మనం 6x6 మంచం చేస్తున్నాం కదండి, దానికి డైనింగ్ టేబుల్స్ కి గట్రా వాడతామండి. ఓకే, మొత్తం కార్మింగ్ తో అంటే సెట్ కింద అమ్ముతారా వాటిని? అలా కావాలితే అలాగే ఇస్తామండి బయటికి కస్టమర్ కి. మేము చేయించుకుంటాం, కార్పెంటర్లు ఉంటారంటారు కదండి, వాళ్ళకి కావాలితే వాళ్ళకండి. ఓకే, మంచం కోళ్ళే కింద మనం కింద పెట్టుకునే? అవునండి. ఓకే, ఆ గుమ్మాలేమో మామూలుగా టేకు, మామూలు గుమ్మాలు, నార్మల్ గుమ్మాలు మధ్యతో తయారండి, మన సొంత తయారండి అది. మనం మండువలోకి లిపుతాం కదండి, దాంతో. ఇప్పుడు ఏంటి సార్ మీ షాప్ లో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి? మన షాప్ లోకి వచ్చేటోడికి పందిరి మంచాలండి, దివాన్ కట్లని, స్తంభాలని, ఇలా ర్యాగింగ్ చైర్లని ఇవన్నీ ఉంటాయండి. ఇది కూడా ఓల్డే అండి? ఓల్డేనండి. కూర్చోవచ్చా? కూర్చోవచ్చండి, ఇంకా కుషన్లో గట్ట కుట్టించాలండి. అదే దీని మీద. ఇది ఏంటి సార్? ఇది బాగుంది, ఇది రోజ్ వుడ్ ఏనండి. ఇది మొత్తం రోజ్ వుడ్? మొత్తం అంతా రోజ్ వుడ్ అండి. ఇప్పుడు అసలు ఇట్లా చేసేవాళ్ళు కూడా లేరండి. అది మన మూమెంట్ కూడా బానే ఉంది, బానే ఉంటదండి. మనం లాస్ట్ సేల్ అయిన తర్వాత దాన్ని పాలిష్ చేస్తాం. తిడతారు, ఎరగదు కదా? అలా ఇరిగితే ఇంకెందుకండి, మళ్ళీ మీరు కూర్చున్నారు ఎరుక్కొట్టారండి ఇంటర్వ్యూ అయిపోయాక. అయ్యి బాబు లేదండి, అలాగే ఉండదండి మన దగ్గర. చాలా బాగుందండి, ఇరగదు కూడానండి, అది ఇరగకూడదామన్నా. ఇగోండి మనం ఇవి వచ్చేటప్పటికి ఇలా పీటతో కూడా చేసేస్తామండి. మీకు దీనిపైన క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ వేసిస్తామండి. ఓకే, ఎందుకంటే కస్టమర్ కూడా సెట్లు కింద లేకపోతే విడివిడిగా? విడిగా కావాలంటే విడిగా ఉంటాయి, చెట్టు కావాలంటే చెట్టు. మామూలుగా అయితే సెట్లు తీసుకెళ్తారు, డైనింగ్ టేబుల్ సంబంధించింది కదా. ఇది ఏం చేస్తున్నామండి, ఇది వరకు ప్లేవుడ్ వచ్చేదండి. ఇప్పుడు హైదరాబాద్ బయట ఇతర దేశాలు వెళ్ళినప్పటికి మనకి బాగా ఇబ్బంది పడుతున్నారండి. దీనికి ఏం చేస్తున్నాం, షీట్ వేసేస్తున్నామండి. ఓకే, అంటే ఇక్కడ నుండి వేరే దేశాలు కూడా తీసుకెళ్తున్నారు? బెంగళూరు వెళ్తాయండి, యాంటికి. బెంగళూరు ఎక్కడ నుండి వస్తారండి మీ దగ్గరికి చూడడానికి? బెంగళూరు అని, హైదరాబాద్ అని, వైజాగ్, విశాఖపట్నం, ఇంకా మొత్తం లోకల్, చెన్నై ట్రాన్స్పోర్ట్ ఉంటదండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా కంపల్సరీ వస్తారు. పాతవి పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? అవునండి, అంతేగా, ఇల్లు కొత్తది, బయట డిజైన్ అంతా కొత్తది. ఇప్పుడు డోర్లు వచ్చేటప్పటికి ఇంటీరియల్ చేస్తారండి, స్తంభాలు ఒక ఇంటీరియల్ చేస్తారండి, అలా ప్లానింగ్ చేసి వస్తారన్నమాట అండి. అవును, ఇప్పుడు ఇంటీరియల్ ఎక్కువైపోయినాయి. అవునండి, ఆ ప్లానింగ్ బట్టి.
ఇంటీరియర్ కన్నా ఇప్పుడు యాంటిక్ ఇంటీరియర్ అంటారు. అవునండి, అంతే ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మీ షాప్ చూస్తే అర్థమవుతుంది. పాత కొట్టు అంటే మీరు కొడతారేమో ఆమె మమ్మల్ని. అలాగే ఉండదండి, ఆ, మరి పాతదే అనాలండి మాది. ఉమ్. అంటే ఏంటి మీ షాప్ ఏమని పిలుస్తారండి దీన్ని? సీమరాజు గారండి, ఆ, సీమరాజు గారి షాప్ అంటారండి. ఉమ్. అంటే మామూలుగా యాంటిక్ షాప్ అనాలా లేకపోతే యాంటిక్కేనండి, యాంటిక్ షాప్? యాంటిక్కేనండి. ఈ కుర్చీలన్నీ డైనింగ్. అంటే డైనింగ్ మీరు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా తీసుకొస్తారు. వేలం పాటలు కూడా జరుగుతాయండి దీని మీద, లేకపోతే మామూలుగా వేలం పాటలు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇలాంటివి అయితే వేలం పాటలు ఉంటాయండి, బయట ఏమి ఉండవండి. ఏంటంటే మనం అమ్ముతాము కొంటాం కూడానండి. మీ దగ్గర ఏమైనా ఉంటాయి. ప్రాఫిట్ ఎలా ఉంటదండి? వారంటీ ఏంటి, గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అయితే పక్కాగా ఇస్తామండి. మీకు కస్టమర్ ఇప్పుడు మనకి ప్రైజ్ ఇంతకు అమ్మాం, అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ చేసిన తర్వాత మనకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే మనం వాళ్ళ వెహికల్ ఛార్జ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి కొట్టేస్తామండి. అబ్బా, ఆ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర. ఏం మేము ఇచ్చాం కదండి మళ్ళీ వెనక్కి తీసుకోమన్న మాట ఉండదండి. ఓకే. అంటే జర్నీలో పాడైపోయింది దాని గురించి ఒకవేళ జర్నీలో లో ఏమన్నా ఇబ్బంది అయ్యి మనం ట్రాన్స్పోర్ట్ అయితే చెప్తామండి. ఆ, మన వెహికల్ ఉంటాయండి, మనకి డోర్ డెలివరీ ఇస్తారండి వాళ్ళు. అక్కడ జరిగిన తర్వాత ఏమన్నా చిన్నది జరిగింది అనుకోండి, చేసామన్న మాట లేదండి, చేసిస్తారు. లేదంటే వెనక్కి కూడా తీసుకునే అవకాశం ఉందండి. కాబట్టి ఆ పీస్ కాకుండా ఇంకో పీసు లేదో నాకు అమౌంట్ ఇచ్చామంటే అమౌంట్ కూడా కొట్టేస్తాం, దానికి ఇబ్బంది ఏమీ లేదండి. కస్టమర్ ని ఇబ్బంది పెట్టడం అసలు లేదండి. అంటే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్సాహం కొనుక్కెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాట్సాప్ లో చూస్తారు మనది, ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, దానికి ఇబ్బంది ఏమి ఉండదండి. మీకు మనం ఏం ఖర్చు చెప్పామో అదే ప్రకారంగా పంపిద్దామండి. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ రాకుండానే రాకుండానేనండి. ఎట్లా అది? ఇప్పుడు వాట్సాప్ పెడతామండి ఫొటోస్, వాళ్ళకి ఓకే అయిందనుకో, వాళ్ళకే మనకి కమెంటింగ్ అయిందనుకోండి, ఫోన్ లో మాట్లాడుకుంటాం, కొద్దిగా అడ్వాన్స్ కొడతారండి. అడ్వాన్స్ కొట్టిన తర్వాత వెహికల్ వాళ్ళు మాట్లాడతామండి. అంటే సాధ్యాలు పెట్టుకునేలా ఉంటుంది, మనం పెట్టుకునే డోర్ డెలివరీ అండి. మనకు అవసరం వచ్చిన వెహికల్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వచ్చండి. మనకి ఇక్కడే అమౌంట్ చూసుకుని ఇవ్వచ్చండి. మనకి డైరెక్టర్ గా ఏ ఊర్లకు పంపించారు మీరు? మన హైదరాబాద్ గట్ట పంపించామండి, చాలా వరకు పంపించామండి. అంటే తెలంగాణ ఇతర రాష్ట్రాలను కూడా తీసుకెళ్తారండి. ఓకే. ఇప్పుడు మేము ఈ రేట్ అడిగినా చెప్పరుగా మీరు? రేట్ అనేది దీన్ని ఏమంటారు? వీల్ చైర్, మన ర్యాగింగ్ చైర్ అండి. ర్యాగింగ్ చైర్. ఓకే. ఈ దివాన్ కట్లు, ఈ రోజ్ వుడ్ టేక్ దివాన్ కట్లు అండి. చాలా పాత సామాను అంతా. ఐ మీన్ ఇది రంగం బాక్స్ అండి, ఇది సైజ్ అండి, ఇది 33 సైజ్ అండి. 33. దాని మీద కొంచెం పెద్దది, చిన్నదండి. ఓకే. ఇది డిజైన్ మారింది, డిజైన్ దీంట్లో డిఫరెంట్లు ఉంటాయిలేండి. డిజైన్ అర్థం. ఇగోండి ఈ ఏమో స్తంభాల పైన అండి, మొండివా లోగుల్లో చిలకలు చూసారా, ఎత్తగలమా మేము ఇది? చాలా బాగుంది. ఓకే. ఈ ఫేమస్ అండి అప్పట్లో. అవునండి, వీటి గురించి చిలకల గురించి కొనే వాళ్ళు ఉన్నారండి. అవును. వీటిని ఆ స్తంభాల పైన పెడతారు, స్తంభాల పైన పెడతారు. సింగిల్ స్తంభం మీద ఆగుద్దండి ఇది? ఆగుద్దండి, సెంటర్ ఇదిగోండి ఓస్ వస్తుందండి. ఆ ఓస్ మీద ఆగుద్ది, వెయిట్ అండి. ఏంటంటే దీన్ని షోగా, అంతేనండి, షోగా హాల్లో గానీ ఎక్కడైనా చూపించుకోవడానికి. అవునండి. ఈ కిటికీలు ఇవన్నీ కూడా సెటప్ అదేనండి? ఇవన్నీ ఓల్డ్ సెటప్ ఏనండి. ఇదిగోండి టేక్ కర్ర అండి. మీకు మన ఐరన్ పట్టుకెళ్ళి మనం ఐరన్ ఎంతో రేట్ పెట్టుకుని మట్టిలో పడేసిన తుప్పు పడుతుందండి. ఇది అసలు తుప్పు అన్నది ఉండదండి, మళ్ళీ ఎలా ఉందో అలాగే ఉంటదండి. టేక్ కర్ర అండి. అంటే మన ఈ చెద ప్రాబ్లం అయి ఉంటాయి కదా? అవునండి, సింక్ చెద అన్నది ఉండదండి, దాని జోలికి రాలేదండి చెద. అదే కొత్త కర్ర అనుకోండి. ఇదేంటండి ఇది? ఈ మంచాలేనండి. మంచాలేనా? ఉయ్యాల బళ్ళు ఉన్నాయండి మీ దగ్గర? ఉయ్యాలు ఉంటాయండి. ఇగోండి ఇప్పుడు ఇది ఉయ్యాల బల్లే. ఇది ఉయ్యాల బల్లేనండి. ఇదేంటండి మన కర్ర? ఇది టేక్ అండి. టేక్ మొత్తం టేక్ అయితే అలా రోజు పాలిష్ చేయమన్నారండి. కర్ర మాత్రం టేక్ అండి. ఇది వచ్చేటప్పుడు రోజు పాలిష్ చేయించుకుంటున్నారండి. ఒకరితో ఒక ఇంట్రెస్ట్ కదండి. అవును, అది ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని పోగొచ్చు, రిలాక్స్ కదండి. ఇప్పుడు మీరు చెప్పింది ఇదే కదా మోడల్ అక్కడ? అవునండి, స్తంభమును ఇలా పైన సెంటర్ వస్తుందండి ఒకటి, ఇట్లకి బ్రాస్ గొలుసులు వేసుకోవాలండి. ఈ ఉయ్యాలు దీని సెటప్? దీని సెటప్ అండి. నేను ఈ ఉయ్యాలను మనం తగిలించుకుంటాం అనుకుంటున్నా. ఇలా కూడా తగిలించుకోవచ్చండి, జనరల్ గా స్లాబ్ కి ఉయ్యాలు తగిలించుకోవచ్చండి. ఈ ఉయ్యాల దీనికి పెడతారు? దీనికి పెడతామండి. ఇది ఈ రెండు స్తంభాల మధ్యలో? రెండు స్తంభాల మధ్యలో కర్ర ఉంటదండి. వెయిట్ అది కూడా ఇంకా ఉంది కదండి, అయ్యి క్లాంప్ ఫిట్టింగ్ అండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి వస్తుందండి, ఇక్కడ ఒకటి వస్తుందండి, సెంటర్ అండి. మరి ఇది అటు కింద కూడా ఫిట్టింగ్ అయిపోలా? కింద కూడా ఫిట్టింగ్ అయిపోద్దండి, ఇంకా అవి ఫిట్ చేసి దానికి కింద బోల్ట్ అదే ఫిట్టింగ్ అయిపోద్దండి. ఇంకా మనం ఇక్కడికి వచ్చేద్దండి. ఓకే. ఇప్పుడు అయ్యి మంచాలేనండి? ఇవి మంచాలేనండి మొత్తం ఇవన్నీ కూడా. ఇది 3, 6 అండి.
ఈ డైనింగ్ టేబుల్ అండి, రెడీ చేస్తున్నారు. రెడీ అండి. ఇదేమో మీరు చెప్పారు గొడుగు. గొడుగు బల్ల అండి, ఉమ్, అది గుమ్మం పలంగా తీసుకున్నారండి. ఓకే. ఇదిగోండి. అంటే మేము విడిగా అడుగుతామని ముందే చెప్పేస్తున్నారు మీరు. లేదండి, ఇదిగోండి సెట్టింగ్ అండి. ఈ గుమ్మానికి సెట్టింగ్ అండి. ఇదంతా పాత సెటప్ ఏనండి? పాత సెటప్ ఏనండి, మన అనంతపురం వాళ్ళు తీసుకున్నారండి ఇది. ఇది ఆన్లైన్ లో చూసే. ఆన్లైనేనండి. మొత్తం ఎన్ని చూస్తుంటే బాగుంది. మీరు ఎక్కడెక్కడ నుండో మొత్తం అంతా తీసుకొచ్చారు. ఈ మూల పెట్టుకునే షోకేసు టీపాలండి, టీపాలు ఇవన్నీ మంచాలు అలా ఉంటాయండి. ఎవరికి కావాలి మీ షాప్ దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు, లేదా చూసుకోవచ్చు ఆన్లైన్ లో. ఆన్లైన్ అండ్ పేమెంట్ కూడా ఫుల్ పేమెంట్ అన్నది లేదండి మన దగ్గర. సగం మార్గమేనండి. 75 మా ఇస్తే సరిపోద్దండి. కనవద అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏంటి వీరవాసరంలో ఏంటండి స్పెషల్? మొత్తం ఇప్పుడు నేను వస్తుంటే 5-6 షాపులు కనపడినాయి కదా, ఇవన్నీ ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? ఎందుకని ఈ వ్యాపారం తీసుకున్నారు అందరూ? అప్పట్లో మా నాన్నగారు తీసుకొచ్చారండి, అలా అలా డెవలప్మెంట్ అయిందండి. మొత్తం అందరూ బిజినెస్ గా దీని ఒక ఆదాయ మార్గంగా చూసుకున్నారండి. వేరే వేరే ప్రాంతం నుంచి అప్పుడు మా సింహరాజు గారు, నాగరాజు గారు అని మా చిన్నాన్నగారు ఉండేవారండి. వీళ్ళు ఒక 4-3 ఉండి ఈ వ్యాపారాన్ని తీసుకొచ్చారండి. వీళ్ళ వల్లే జనం వ్యాపారం వీరవాసరం అనేది డెవలప్మెంట్కి వెళ్ళిందండి. అందరికి తెలిసిందండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందండి. ఇది వరకు ఏమో వీరవాసరం ఎక్కడని తెలిసింది కాదు కదండి. ఈ వ్యాపారం గురించే వీరవాసరం. మొత్తం ఈ రోడ్ అంతా చూసుకుంటే వెళ్ళేలాగా ఉన్నాయి. అటు ఇటు కూడా ఆగి మామూలుగా వచ్చి కొనకపోయినా వచ్చి చూడొచ్చా? అలా తిడతమే ఉండదండి, ఫోటోలు తీసుకొచ్చి మీరు ఏదైనా చేసుకోవచ్చండి. ఓకే ఓకే. ఏదేమైనా కూడా ఈ వుడ్ కి సంబంధించి టేకు, రోజ్ వుడ్, ఇంకో కర్ర ఏంటని చెప్పారు, వేగీస్, ఇట్లా రకరకాల మోడల్. పాత సినిమాల్లో మీరు చూసే మోడల్స్ అన్ని కూడా వీరవాసరంలోని ఈ షాపుల్లో దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందని చెప్తున్నారు. వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే తప్పకుండా ఇక్కడున్న మోడల్స్ అన్ని వీళ్ళు మీకు ఫోటోలు పంపిస్తారు. పేమెంట్ పూర్తిగా కట్టక్కర్లేదు, చూసుకున్న తర్వాతే పంపించేటన్నారు. పందిరి మంచాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుమ్మాలు ఉన్నాయి, బాక్సులు, రంగం బాక్సులు ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, ఈ మీకు పాత సినిమాల్లో చూపించే పాత పురాతన ఇళ్లలో, మండువా ఇళ్లలో ఏవైతే వస్తువులు ఉండే అవన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతున్నాయనే చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి వీరవాసరం వచ్చినప్పుడు ఈ షాప్ను ఒకసారి చూడండి. ఇందులో తప్పకుండా మీకు నచ్చే వస్తువులు ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొక్క వస్తువు కొనుక్కునే కన్నా మీ కొత్త ఇంటికి సంబంధించి మీరు ఒకవేళ యాంటిక్ సంబంధించిన మీరు అభిమానులు అయితే మాత్రం తప్పకుండా వీరవాసరం రావాల్సింది. ఇక్కడ ఈ షాపులో ఉన్న వస్తువులు ఒకసారి మీరు చూసి తీరాల్సిందే. అయితే ఇప్పటివరకు మీరు మండువా లోకలికి సంబంధించిన చెక్క గురించి, పురాతన ఉన్నటువంటి ఈ మంచాలు కానీ వీటన్నిటి గురించి, రంగం పెట్ల గురించి తెలుసుకున్నారు. అదే వీరవాసరంలో ఈ షాప్ నెంబర్ 8 బ్రాస్, పురాతనమైనటువంటి ఇత్తడి, కంచు, రాగి వస్తువులు అమ్మేటటువంటి షాప్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా వెరైటీ వస్తువులు ఉన్నాయి. పురాతన కాలాలకు సంబంధించి చాలా పాత వస్తువులు చాలా కొత్తగా చేసి వీళ్ళు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక వెరైటీ, ఒక యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద బిందులు ఉన్నాయి, రాగి సామాను, ఇదివరకు ఇత్తడి సామాను ఇళ్లలో ఏ విధంగా ఉండేదో అవన్నీ కూడా ఈ షాప్లోనే దొరుకుతున్నాయి. ఒకవేళ వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ షాపుకు రావాల్సిందే. షాప్ నెంబర్ 8 వీరవాసరంలో ఈ వినాయకుడి బొమ్మ చూస్తే నిజంగా ఎంత బాగుందండి. సార్ ఏంటి ఇది? ఇత్తడా? ఇది ఇత్తడండి, పాత పీస్, కరిగించి పాత పీస్ అనమాట. అంటే ఇప్పుడు తయారు చేశారు ఏమన్నా దాని మీద? ఒక 30 years అలా ఉంటుంది. దీనికా? ఏంటి ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ మీరు? ఇది మనం బయట నుంచి పర్చేజ్ చేస్తాను. ఇత్తడండి ఇది? ఇత్తడండి. వెయిట్ ఎంత ఉంటుంది ఇది? వెయిట్ మీకు వస్తుందండి ఒక 20 kgs లోపు. అంటే ఏంటి వెయిట్ ప్రకారం అమ్ముతారా లేకపోతే? కొన్ని పీస్ రేట్లు ఉంటాయని, కొన్ని వెయిట్ బట్టి ఉంటాయి. ఓకే. ఏంటి సార్ వచ్చేసి లేడీ ఫిగర్స్ అండి. ఇవి కూడా మనకి తమిళనాడు నుంచి తెప్పించినండి. ఇవి రెండు కూడా అంటే ఇళ్లలో పెట్టుకుంటారు కంపల్సరీ. ఇంట్లోనే ప్లస్ మీకు హోటల్స్, 5 star హోటల్, 3 star ఎంట్రన్స్ లో పెడతా ఉంటారు. కమర్షియల్ వాడుతూ ఉంటారు. అంటే మీకు ఎక్కడ సార్ కస్టమర్లు ఏ ప్రాంతాల నుండి వస్తారు మీరు కొనేవాళ్ళు? మనకి చెన్నై, బెంగళూరు ప్లస్ హైదరాబాద్, విజయవాడ. కొంతమంది కస్టమర్స్ వాట్సాప్ లో కాల్ చేస్తారండి, మన నెంబర్ ఇస్తాం. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మేము వీడియో కాల్ చూపిస్తాం. ఇదేంటి సార్? ఇది శంఖమా? ఇది వచ్చేసి శంఖం అండి, ఓన్లీ షో ఐటమ్. విరాట్ విశ్వరూపం అంటామండి మనం. ఇదా? విష్ణుమూర్తి విశ్వరూపం. కార్వింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి డిజైన్ చాలా బాగుంటుంది. అవును. పీస్ కొత్తదేనండి, మోడల్ వచ్చి పాతది. అంటే మళ్ళీ దీన్ని చేశారు మళ్ళీ? అవునండి, అవును. డై ఉంటే పాతది చేస్తారు. మనం చేయమని మనం పర్చేజ్ చేస్తాం. ఇది ఇత్తడండి లేకపోతే? ప్యూర్ 100% ఇత్తడి. ఓకే, చాలా బాగుంది. అంటే ఈ గోడకు పెట్టుకునేదా? అవునండి, అవునండి. ఇట్లా గోడకి తగిలించుకునే వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవచ్చు. అదే హ్యాంగింగ్. అవును.
ఓకే, అంటే ఇది సింగిల్ పీస్ అండి, మళ్ళీ డబుల్ లేదండి, సింగిల్ పీస్ అండి. సింగిల్ పీస్ హ్యాంగ్ సింగిల్ చేసుకునేది పీస్ హ్యాంగ్ అంటే మామూలుగా హాల్లో షోకి అవునండి, పెట్టుకునేది. అవును. ఇవి గజ్జీలు కానీ లేకపోతే క్యారేజీలు తీసుకెళ్ళే వాళ్ళు వెనకాయలు వస్తాయండి. ఇది ఉందనుకోండి, ఇది వచ్చి వెనకాయని అంటాం మనం. అప్పట్లో అయితే మనం ఆయిల్కి వాటికి వాడుతున్నారు. ఇది వచ్చేసి పాల క్యాన్ అండి. మంచినీళ్ళకి, టీలకి, మరసంబులు వాడేవారండి. ఓకే. క్యారేజ్ ఏమో రైస్ అది తీసుకెళ్ళడానికి వాడేవారండి. క్యారేజ్ వచ్చి పొలాలకి తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే, అంటే ఈ క్యారేజీలు కూడా ఇప్పుడు ఈ హోటల్స్ లో వాటిలో పెట్టుకునేయండి. అవునండి, ఇవన్నీ కూడా. అవునండి, అవును. అంటే ఈ మధ్య యాంటిక్ హోటల్స్ పెడుతున్నారంటే అంబియన్స్ బాగోటానికి. అవునండి, లుక్ వైజ్ గా బాగోడానికి. ఇవి కూడా అండి బిందులు గుండిగిలు అంటామండి. గుండిగిలు ఇవి వచ్చేసి మీకు 15 నుంచి 10 కేజీలు లోపు వస్తుందండి. వాటర్ కెపాసిటీ వచ్చి మీకు ఒక 30 లీటర్లు అలా పడుతుంది. ఇది కూడా వెయిట్ బట్టి, కూడా వెయిట్ బట్టి పాతదని పీస్. రేట్లు చెప్తారు, మేము అడిగితే పర్వాలేదా? రేట్లు అనేది మెన్షన్ ఉంటుందండి, కస్టమర్ బట్టి అప్పుడు ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మన బార్గెనింగ్ ఉంటుందా? ఫిక్స్డ్ రేట్ కాకుండా బార్గెనింగ్ ఉంటుంది. గంగాలమా? ఇది వచ్చేసి మనం చిలకముట్టి గంగాలాలు అంటామండి. బాగా పాత మించిగా ఒక 8 years అలా ఉంటాయి. ఇది డిఫరెన్స్ వస్తాయండి షేప్. అవును అవును, ఈ పాత క్యారేజీలు. ఇది ఇత్తడి క్యారేజ్ అండి, ఇది ఇత్తడి క్యారేజ్ అండి. ఓకే. ఇది వచ్చేసి గోకర్ణం అంటామండి. ఇది వరకు ఒక 30 మంది 40 మంది బ్రాహ్మణులు కానీ ఎవరైనా భోజనం చేసేటప్పుడు నెయ్యి పోయడానికి వాడేవారు అనమాట. సో మొత్తం ఆ రోజుల్లో ఉండే ఇళ్లలో సామాన్ అంతా కూడా ఉందండి, మీ దగ్గర దొరుకుతుంది. ఇవన్నీ కూడా నెయ్యి కదండి? అవునండి, కొన్ని నెయ్యి ఉన్నాయి, కొన్ని ఏమో రామలక్ష్మణుడు, సీత, హనుమంతుడు సెట్. ఇది రామదర్బార్ అంటాం సెట్ మొత్తం అంతా కలిపి. ఈ సెట్ ని రామదర్బార్ అంటాం. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ 4 కలిపి ఉన్నది రామదర్బార్ సెట్. వెయిట్ తెలుస్తుందండి, చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ పీస్ అండి. ఈ 4 కూడా సెట్ కింద అమ్ముతారు. సెట్ కింద అమ్ముతారు, విడివిడిగా మీకు అలా అమ్మడా మన కస్టమర్స్ తిడతారు. ఎందుకంటే సెట్ గా చూస్తాం కదా మన ఫోటోస్. మొత్తం నలుగురు కూడా కలిపి ఉండాల్సిందే, రాముడు, సీత ఇట్లా. అది రామదర్బార్ అండి. అది కాస్ట్ పాత పోసి కరిగించింది అనమాట. అన్ని కలిపి ఒక దాంట్లో వచ్చేస్తాయి. ఇది హ్యాంగింగ్ అనేది. అవునండి. ఇది వచ్చేసి పాత అన్ని కూడా. ఇది ఫిష్. ఇది ఒక్కసారి చెప్పండి సార్, అమ్మవారిది కదా ఇది? అవునండి, కనకదుర్గ అమ్మవారి. కనకదుర్గ అమ్మవారిది. అబ్బా బాబా, చాలా బాగుంది ఇది. అంటే ఇది మరి కొంచెం పాతగా ఉంది కదా? అవునండి, కస్టమర్స్ మేము ఎలాగా క్లీన్ చేసుకోవాలని చెప్తామండి. లేదా మీరు క్లీన్ చేసి ఇంట్లో చేసేసుకోవచ్చు అండి, కొన్ని ఇంట్లో చేసుకోవచ్చు. ఇత్తడి సామానే కదా? అంటే మామూలుగా ఇళ్లలో ఇత్తడి సామాన్ అమ్మేస్తున్నారు కదండి ఇప్పుడు. చాలా మంది అమ్ముతున్నారండి, కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఈ వెయిట్ ప్రకారం కూడా కొన్ని ఉంటాయండి. కొన్ని వెయిట్ ని బట్టి, కొన్ని పీస్ ని బట్టి. ఈ ఏనుగులు కూడా వెయిట్ ని బట్టి అండి. ఇంచుమించుగా ఒక 8 years అలా ఉంటుంది. ఇదేంటండి, ఇది వెరైటీగా ఉంది తాళం. ఇది ఫిష్ లాక్ అంటామండి మనం. మనం వెనకాల అయ్యి ఉంటుందండి, అవి నొక్కితేనే, కన్ను నొక్కితేనే తాళం మీకు ఓపెన్ అవుతుంది. ఈ కన్ను నొక్కితేనే ఓపెన్ అవుతుంది. నొక్కి తాళం తీయాలి ఓపెన్. ఓకే. మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు కన్ను మనకు కొంచెం బయటకు వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు కన్ను లోపలికి వెళ్ళిపోయింది. మీరు తాళం వేసేటప్పుడు ఒకసారి ఇటు తిప్పమంటారా? బ్యాక్ సైడ్ కొద్దిగా తిప్పండి, ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, కొద్దిగా బయటకు వస్తుంది కై. అవును, వచ్చింది. ఇప్పుడు తాళం మనం మూసాం అనుకోండి, ఒక సైడ్ రెక్క క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇటు రెక్క ఉంది, ఒక సైడ్ రెక్క ఓపెన్ అవుతుంది మనకి. ఓకే. ఇది లేదు, ఇటు ఓపెన్ అవ్వట్లేదు. ఒక సెక్యూర్ గా కూడా బాగుంటుంది. అవును, యాంటిక్ ప్లస్ సెక్యూర్ కూడా బాగుంది. అంటే ఇది కొత్తగా తయారు చేశారా లేకపోతే? పెట్టండి ఒకసారి. కన్ను నొక్కితేనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ బటన్ నొక్కి తీయాలి. ఓకే. ఎంత సార్ ఇది పీస్? ఎంత ఇది పీస్? కస్టమర్ అప్పుడు సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి రేట్ మారుతూ ఉంటుంది. ఓకే, హెచ్చు తగ్గులు ఉంటుందా? ఉంటుందండి కంపల్సరీ. మొత్తం ఇవన్నీ కూడా మీకు ఇదే షోకేసులు అన్ని కూడా కొత్త ప్రొడక్ట్స్. అంటే పురాతన కాలం అని కాదు కానీ మీకు కొద్దిగా యాంటిక్ పీస్ల కింద ఉంటాయండి. కత్తులు ఉన్నాయి మీ దగ్గర? అవును. ఓకే, కత్తులు కూడా ఉన్నాయి. ఇదంతా రాగే ఇత్తడి ప్లస్ టేక్వుడ్ లో మీకు వస్తుంది. ఇది ఎక్కడన్నా మీరు తయారు చేశారండి? బయ్యింగ్ అంటే వేరే చెన్నై నుంచి, కొన్ని కేరళ నుంచి కొన్ని తెప్పిస్తూ ఉంటారండి. సెక్యూర్ గా కూడా పనిచేద్దండి ఇది. అవును, అంటే పొదరైంది అమ్మడానికి మనకి రూల్ ఉండదు, కాకపోతే షో ఐటమ్ అండి.
ఇది కూడా రేట్ చెప్పరుగా మీరు? రేట్ రాదండి. ఇంకేమున్నాయి? ఇదేంటి సార్, ఇది కర్రలాగా ఉంది, లాఠీనా ఏంటి? పోలీసు లాఠీనా ఇది? కాదండి, హ్యాండ్ స్టిక్. ఏజ్డ్ పర్సన్స్కి నడవడానికి మనం స్టిక్ వాడుతూ ఉంటాం కదండి. అంటే ఇది ఇంకా పొడుగు వస్తుందా? కొంచెం వస్తుందండి. 3 feet ఒకటి, ఇది 2 feet అండి. ఓకే, అంటే జస్ట్ అంటే వంగుని, అవునండి. అంటే మనిషి కూడా వంగుని. ఓకే, ఈ హైట్ అవును, బాగా వంగిపోయినప్పుడు చిన్నదండి. అలా ఎలాగో ఇది అవుతారు. అదే మీకు 3 feet అయితే ముందు ఉందండి కొద్దిగా. ఆహా. ఏంటి ఇది తిరుగుతుంది? లోపల మనకి నైఫ్ ఉంటుంది, తీయండి, ఓపెన్ చేయండి. అటు తిరిగి ఇటు తిరిగి మీరు. ఓకే, అంటే అటు సీనియర్ సిటిజన్లకి ఇటుగా సేఫ్టీ పర్పస్ సేఫ్టీ పర్పస్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా చాకే, గబుక్కున కుక్కలు కానీ లేకపోతే ఈ మధ్య చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోయినాయి మార్కెట్ లో. కాబట్టి తీసే టైము ఉండాలి. బాగుంది, చాలా బాగుందండి ఇది. ఈ ఎన్ని పీసులు ఉన్నాయి మన దగ్గర? ఇవి వచ్చేసి 2-3 ఉంటాయండి మన దగ్గర. ఈ ఎక్కడ నుంచి తెప్పించారండి? ఇవి తమిళనాడు నుంచి. తమిళనాడు తెప్పించారు. మీకు ఎక్కడ నుండి వస్తారండి కొనడానికి? చెన్నై అండి, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, ఆల్ ఓవర్ 2 స్టేట్లు మనకి ఉన్నారండి. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తున్నాం మనం. ఈ ఫోన్ ఇదేంటి సార్, ఇది ఫోను ఒరిజినల్ ఫోనేనా? ఫోన్ లేకపోతే ఉంటాయి కొన్ని ఐటమ్స్ మన దగ్గర. ఇది లేదండి కనెక్షన్. ఇలా మాట్లాడేది ఇదేమో రిసీవర్, ఇది మైక్. కాదు, ఇది 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 మైక్ అంటారు ఇది. అంటే ఇది రిసీవర్ అండి, వాయిస్ తీసుకునేది. ఇది మైక్, ఇది రిసీవర్. అవునండి. లో ఎంట్రన్స్ సీన్ లో వాడతారు. రామ్ చరణ్ గేట్ కొడతారు కదండి. అవును, ఆ టైంలో ఇది సేమ్ మోడల్ ఇచ్చేసి. అవును, ఇవన్నీ కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ. అవునండి. అంటే రేట్లు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయండి లేకపోతే ఫిక్స్డ్ రేట్లతో? ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. ఇంకా ఏమున్నాయి మీ దగ్గర మోడల్స్? ఏమున్నాయి ఇంకా? తాళం ఒకటి బాగుంది, చేతికర్ర చాలా బాగుంది. మొత్తం ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్. సీనియర్ సిటిజన్ ది చేతికర్ర బాగుంది, కత్తి బాగుంది, రామదర్బార్ కూడా చాలా బాగుంది, అమ్మవారిది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కొత్త ఐటమ్స్ అండి. కొత్త ఐటమ్స్ మొత్తం. ఓకే, సూర్యభగవాన్. అవునండి. వెయిట్ ఉందండి, ప్రతిదీ చాలా బాగుంది. షోకేస్లో చూసే ప్రతి ఐటమ్ కూడా కొత్తదండి. అంటే మామూలుగా కస్టమర్ ఇవన్నీ చూడాలంటే చాలా వేరే వేరే డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఇవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి పెట్టారు. ఓకే, ఏమేమి దొరుకుతాయి సార్ మీ షాప్లో? మొత్తం అన్నీ దొరుకుతాయండి. షో ఐటమ్స్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. ఓకే, ఆంగ్లేయురాలు ఉంది ఇక్కడ. ఈ సిమెంట్ బొమ్మలు చూసానండి నేను, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు. కానీ ఇవి బ్రాస్ అండి. ఇది బ్రాస్ మొత్తం. ఓకే, ఇది కొత్తగా తయారు చేసిందండి మౌల్డ్. ఓకే, ఇది వరకు మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా తల పట్టుకుంటే తల ఊడిపోయేది మొత్తం. ఈ పైన ఇలా తల పట్టుకుని ఉంటే కనుక మొత్తం ఊడిపోయేది. సింగిల్ పీస్ చాలా బాగుంది. అంటే వీరవాసరం మీరు రోడ్లోకి వస్తే మాత్రం ఇట్లా ఇది వచ్చేసరికి షాప్ నెంబర్ 8లో రకరకాల మీకు యాంటిక్ పీసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఒకసారి భాగ్యరాజ్ ఇటు వచ్చి ఈ కిటికీలో ఒకసారి చూపించు. ప్రతిదీ కూడా మోడల్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక మీరు ఈ అంటే గంగాలాలు, పెద్ద పెద్ద గంగాలాలు ఉన్నాయి, చాలా వెరైటీ షోకేస్లో పెట్టుకునేవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏంటి సార్ మీ షాప్ పేరేంటి? శ్రీ లక్ష్మీ చైతన్య మెటల్ స్టోర్ అండి, వీరవాసరం అని ఉండేది. వీరవాసరం నుంచి నవడూరు వెళ్ళే రోడ్లో షాప్ నెంబర్ 8 అండి. ప్రొపరేటర్ గారి పేరు వచ్చేసి ఎర్రంశెట్టి రామాంజనేయులు గారు అండి. ఓకే, అది కోతి బొమ్మ అండి. అది ఆ మధ్యలో పట్టుకున్నట్టు ఉంది కదా, అది కోతి బొమ్మేనా? అంటే ఊరికే అది షోకేస్కి? అవునండి, ఇది షో ఐటమ్ అండి. దీపపు కుందులు ఉన్నాయి, గంగాలాలు, ఇవి చాలా బాగున్నాయి. అంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇష్టపడేలాగా ఉన్నాయి. అవునండి, అన్ని ఐటమ్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఏమి రాగి, ఇత్తడి, కంచు కూడానా? కంచు కూడా. బెల్స్ ఉన్నాయా మీ దగ్గర? గంటలు ఉన్నాయా? గంటలు అంటే మనకి బెల్స్ బ్రాంజ్ లేదండి, ఓన్లీ బ్రాసే వస్తాయండి. బ్రాసే వస్తాయి. ఓకే, ఇవన్నీ దీపపు కుందులు. అవునండి. ఇదేంటండి? అది వేరే ఐటమ్, ఏదో మిస్ అయింది మొత్తానికి. ఓకే, ఇవన్నీ దీపపు కుందులు. అవునండి.
గంగాలాలు ఎంత పెద్దది ఎక్కడ తెచ్చారండి అది? అది కేరళ ల్యాంప్ అండి. హైట్ మీకు 6 feet వస్తుంది. ఓకే, ట్రావెలింగ్ మీరైతే పంపిస్తారు, ఇవన్నీ తీసుకెళ్ళడం కూడా కష్టంలాగా ఉంది. అవునండి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వీరవాసరానికి సంబంధించి ఈ నవడూరు రైల్వే గేట్ దగ్గర అయితే చాలా రకాల షాపులు ఉన్నాయి. మీకు కొత్తగా ఇల్లు కట్టుకుని ఇంట్లో రకరకాల పురాతన వస్తువులు ఉండాలి కానీ, వెరైటీ మోడల్స్ ఉండాలని కానీ చాలామంది కోరుకుంటూ ఉంటారు. చాలా ఎక్కడ కొనాలో తెలియక రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా వీరవాస రైల్వే గేట్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఈ షాపులో, ఒక షాపులో పందిరి మంచాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పందిరి మంచాలు ఉన్నాయి. ఇంకొక షాపులో మొత్తం ప్రతి షాపులో కూడా మీకు పురాతన మండువా ఇళ్లలో ఉండేటువంటి అన్ని వస్తువులు మీకు ఇక్కడ ఒకే చోట దొరుకుతున్నాయి. అది కాక ఈ రాగి ఇత్తడి కంచుకు సంబంధించి ప్రత్యేకంగా ఈ షాపుల్లో కూడా మనం చూసాం, రామ్ దర్బారు చూసాం, కత్తులు చూసాము, ముసలి వాళ్ళు వాడే చేతి కర్రల్లో కూడా మళ్ళీ వారి సేఫ్టీకి ఆ లోపల వచ్చేటువంటి కత్తి ఉంది. సో మీకు మాత్రం ఇలాంటివి కావాలంటే తప్పనిసరిగా వీరవాసం రావాల్సిందే. వీరవాసంలో ఈ షాపులో విజిట్ చేయాల్సిందే. ప్రత్యేకంగా వీళ్ళకి వాట్సాప్ నెంబర్ కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ మీరు వీళ్ళని ఫోన్లో కాంటాక్ట్ అయినా కూడా మీకు ఆ మోడల్ పంపిస్తారు, దాన్ని బట్టి రేట్ బార్గెన్ చేసుకోవచ్చు. రేట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, వీరవాసం నుండి. For more videos like this, subscribe Big TV channel.